ఉమెన్ వెయిట్ గెయిన్ అవుతారు కానీ లూజ్ అవ్వడానికి చాలా ప్రాబ్లం. అది పోస్ట్ పార్టంలో అయి ఉండొచ్చు, ఎలా అయినా మనం నార్మల్ గా పీసీఓఎస్ ఉన్నప్పుడు వచ్చిన వెయిట్ గెయిన్ అయి ఉండొచ్చు, అది తగ్గడానికి కూడా చాలా కష్టపడతారు. తర్వాత ప్రెగ్నెన్సీ తర్వాత చాలా వెయిట్ పుట్ ఆన్ అవుతారు. అసలు ఎందుకు ఇలా అవుతుందండి? మెయిన్ గా పోస్ట్ పార్టం మీరు అన్నారు కదా, ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీ తర్వాత వెయిట్ గెయిన్ అవ్వడానికి మెయిన్ రీజన్స్ ఏముంటాయంటే హార్మోనల్ చేంజెస్. వాళ్ళకి ఏంటంటే ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ లో చాలా ఫ్లక్చువేషన్స్ వస్తాయి. అది ఒకటి మెయిన్ రీజన్. ఎందుకంటే ఈస్ట్రోజన్ వెయిట్ గెయిన్ చాలా ఇంటర్డిపెండెంట్. అవి చాలా, అది హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ ఒక రీజన్. సెకండ్ రీజన్ ఏమై ఉండొచ్చు అంటే మనకి బ్రెస్ట్ ఫీడింగ్ ఇస్తుంటారు. సో బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల చాలా ఎనర్జీ మనం లూజ్ అవుతాం. సో త్వరగా ఆకలేయడం, ఎక్కువ తీసుకోవడం, ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, అండ్ ఫిజికల్ యాక్టివిటీ చాలా తగ్గిపోతుంది డెలివరీ తర్వాత. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే మన ఇమోషనల్ స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అంటే బేబీని చూసుకోవాలి, నిద్ర లేకపోవడం, రాత్రంతా నిద్ర లేకపోవడం, నైట్ ఫీడ్స్ ఇవ్వడం, అంటే ఎవ్రీ సెకండ్ అవర్లీ బేబీకి ఫీడ్ చేయడం వల్ల వాళ్ళకి స్లీప్ సరిగ్గా ఉండకపోవడం. సో ఇలా ఈ ఫ్యాక్టర్స్ అన్ని వెయిట్ లూజ్ అవ్వడానికి చాలా టైం పడతాయి.